పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఆయన పేరే ఆదరణకర్త, మీకు ఆదరణ ఇస్తాడు. ఈజ్ ఏ కౌన్సిలర్, ఈజ్ ఎ కంఫర్టర్, ఈజ్ ఎ కోచ్. ఆయన మీకు ఆదరణకర్త గాను, సలహాదారుని గాను, ఆయన బోధకుని గాను, నడిపించే నాయకుని గాను ఆయన మీకు ఉంటాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని యేసు ప్రభు చెప్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన సంఘానికి ఇవ్వబడ్డట్టుగా మనం అందరం నేర్చుకున్నాం. పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దిష్టమైన ఉద్దేశాలతో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీకు దిగి వచ్చేవాడు. మనం చూసాం కొంతమందిని గురించి, దావీదు, యెఫ్తా, గిద్యోను, ఇలాంటి వారి పైన దేవుని ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి గాను ఆ వ్యక్తులను దేవుడి సాధనాలుగా ఉపయోగించుకున్నాడు. ఆ పని ఉద్దేశం ముగించిన తర్వాత పరిశుద్ధాత్ముడు తిరిగి వారిని విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో దేవుని సంకల్పాలని ఆయా సందర్భానుచితంగా నెరవేర్చడానికి గాను దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారికి దయచేశాడు. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే, సెలెక్ట్ పీపుల్ కు, ఫర్ సెలెక్ట్ పర్పసెస్ కొరకు. తర్వాత వారి విధేయతను బట్టి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ నిబద్ధతను బట్టి మాత్రమే వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. పాత నిబంధనలో ఎప్పుడైతే అవిధేయత వారిలో కనబడ్డదో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఉదాహరణకు మనం చూస్తే సంసోన్ రాను రాను దేవుని ఆత్మ చేత గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాత రాను రాను శారీరక వాంఛలకు లోనై దేవునికి దూరమైనప్పుడు దేవుడే అన్న విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. తర్వాత పరిశుద్ధాత్మ అది కొత్త నిబంధనలు అలా కాదు. కొత్త నిబంధనలో మనలో ఉండడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడని నేర్చుకున్నాం. కొన్ని పదాలను, కొన్ని టర్మ్స్ ను, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడము అన్న ఒక పదాన్ని మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి తాను పాపి అని గుర్తించి యేసయ్య కలువరిలో చేసిన కార్యాన్ని విశ్వసించి యేసు ప్రభువును తన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు ఆయనలో నివసిస్తాడు. అది ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. రెండవ మాట, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటను చూస్తాం. విమోచన దినం వరకు మీరు ముద్రింపబడితిరి. పరిశుద్ధాత్ముల చేత మనం ముద్రించబడ్డ తర్వాత, ముద్ర దేన్ని సూచిస్తుందని నేర్చుకున్నాం. ముద్ర అనేది స్వంతతనాన్ని, యాజమాన్యాన్ని. ఆయన మన స్వంతవాడు, మన యజమానుడు, మన తండ్రి. సో స్టాంపింగ్, సీలింగ్, ఇట్ స్పీక్స్ ఆఫ్ ద ఓనర్షిప్, ఇట్ స్పీక్స్ ఆఫ్ ద అథారిటీ. సో ముద్ర, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డామంటే మనం దేవుని వారమయ్యా, దేవుడు స్టాంప్ వేసుకొని తన వారిగా చేస్తున్నాడు. రెండవది, మన పైన అధికారం ఉంది, తన అధికారాన్ని సూచిస్తుంది ఆత్మ చేత ముద్రించబడడం అనేది. సో ఒకసారి ముద్రించబడ్డ తర్వాత జీవితాంతం కూడా మనం ముద్రించబడతాం. పరిశుద్ధాత్మను మనం విడిచి వెళ్ళడు. అయితే మనము ఆయనను ఎదిరించవచ్చు, మనము ఆయన దుఃఖపరచవచ్చు, మనము ఆయనను ఆర్పవచ్చు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఎదిరించవచ్చు అంటే ఆయన అధికారాన్ని మనం కాదంటున్నాం. దుఃఖ పెడుతున్నామంటే మన ఆలోచనలు, మన మాటలు ఆయనకు అంగీకారయుక్తంగా లేవని, ఆయనకు అవిధేయంగా ఉన్నామని. తర్వాత ఆత్మను ఆర్పుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయనకు మనలో పనిచేయడానికి అంత మాత్రం కూడా మనం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. వీఆర్ క్లోజింగ్ ద డోర్స్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఈజ్ దేర్, ఈజ్ ఆల్రెడీ దేర్. అయితే మనలో పని చేయడానికి మనం ఆయనను అంగీకరించడం లేదన్న విషయాన్ని మనం చూసాం. బ్యాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ అన్న అంశాన్ని కూడా మనం చూసాం. దాని అర్థం ఏంటంటే నీటి బాప్తిసం కాదక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సార్వత్రిక సంఘంలోకి ఆయన చేరుస్తున్నాడు. We are joined or we are united into the universal church by the Holy Spirit. దాన్నే పరిశుద్ధాత్మ బాప్తిసము. బాప్తిసం అంటే ముంచడం అనే ఒక అర్థం చూసుకున్నాం.
తర్వాత రెండవ అర్థం టు బికమ్ వన్ విత్, ఒక దానితో ఒక వ్యక్తితో మనం సమావేశం లేదా జాయిన్ కావడం, ఏకం కావడం. అలా సార్వత్రిక సంఘంలో విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా ఏకమవుతున్నారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవం అన్న విషయాన్ని చూసాం. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అనేది ఒకసారి జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఫర్ ఆల్. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది ప్రతి దినము, ప్రతి నిత్యము, ప్రతి క్షణం జరగాల్సిన ప్రక్రియ. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. నిన్న ఆత్మ చేత నింపబడ్డావు, ఈరోజు నింపబడతావు అనే గ్యారెంటీ లేదు. ఈ రోజు ఆత్మ చేత నింపబడితే రేపు ఆత్మ చేత నింపబడతామన్న అష్యూరెన్స్ లేదు. ప్రతి క్షణం మనల్ని మనం ఖాళీ చేసుకొని ఆయన అధికారం క్రిందికి వచ్చినప్పుడు, మనం ఆయనకు అర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు, ఆయన ఎంత ఎక్కువగా మనం ఖాళీ చేసుకుంటే అంత ఎక్కువగా ఆత్మ చేత నింపబడతాం అనే విషయాన్ని చూస్తాం. we will get back to that తర్వాత. మన ఆత్మ చేత నింపబడే విషయాలు మన తర్వాత చూద్దాం. సరే, ఇంకొక మాట ఏం చూసామంటే ఆత్మ వరాలు అనే విషయాన్ని చూసాం. గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. చాలా మంది మెనీ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. నాకు ఎన్నో వరాలు ఉండాలి, ఎన్నో అద్భుతాలు చేయాలి, అందరూ నన్ను గుర్తించాలి, శభాష్ షాందార్ అని నేను అనిపించుకోవాలన్న తపన అంతరంగంలో ఉంటుంది. మంచిదే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డిజైరింగ్ గిఫ్ట్స్. ఆత్మ వరాలను అపేక్షించడం సరి తప్పని కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 7-8 వచనాలను చూస్తే, ఆ ఆత్మ దేవుడే తన చిత్తానుసారంగా ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అది మనం డిమాండ్ చేసేది కాదు. కోరుకోవచ్చు, ఆశించవచ్చు, కానీ ఇచ్చే అధికారం, సర్వాధికారం పరిశుద్ధాత్మ దేవునికే ఉంటుందనే విషయాన్ని చూసాం. 3 రకాలైనటువంటి వరాలను మనం చూసాం. మొట్టమొదటిగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయంలో దాదాపుగా 12 వరాలను గురించి మాట్లాడతాడు. రోమా పత్రికలో కూడా 12వ అధ్యాయంలో అక్కడ మనము పరిచర్యను గురించినటువంటి 7 వరాలను గురించి చూస్తాం. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘానికి దేవుడిచ్చిన 5 వరాలను గురించి మనం అక్కడ చూస్తాం. తర్వాత చివరిలో మనము ఆత్మ ఫలాలు అన్న విషయాన్ని గురించి అట్లా టచ్ చేశాం. నేను ఇప్పుడు పదాలు చెప్తున్నా, పరిశుద్ధాత్మనికి సంబంధించిన ప్రక్రియ, ఆ పదాలను గురించి మనము నేర్చుకున్నాం. ఆత్మ ఫలాలన్న విషయాలు గలతీ పత్రిక 5:22లో మనం చూసాం. అది మనం తర్వాత డీటెయిల్ గా తర్వాత వస్తాం. ఇది మనం గత వారం నేర్చుకున్నటువంటి విషయాలు. మరి మనము దాని ఇంప్లికేషన్ ఏమని నేర్చుకున్నాం, లేదా అప్లికేషన్ ఏమని నేర్చుకుంటామంటే, మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా, ఎదిరించకుండా, ఆర్పు వేయకుండా జాగ్రత్త పడాలి అన్న విషయాలను మనం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన వరాల్ని దేవుని మహిమార్థమై, సంఘక్షేమార్థమై ఉపయోగించుకోవాలి. వరాలను బట్టి అతిశయించకూడదు, గర్వించకూడదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ సాయంకాలం ముందు ఆత్మ చేత నింపబడిన వారి జీవితాలలో ఉండాల్సినటువంటి లక్షణాలు అపొస్తలుల కార్యాలని ఆధారంగా చేసుకొని మనం నేర్చుకుందాం. మార్క్స్ ఆఫ్ being filled with the Spirit, or the Spirit-filled people. Marks of the Spirit-filled people. ఆత్మ చేత నింపబడిన వారి జీవితాలలో ఉండే లక్షణాలను ఈ సాయంకాలం కొన్ని మనము అపొస్తలుల కార్యాలని ఆధారంగా చేసుకొని చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి, చదవండి ఎవరైనా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. ప్రియులారా, అపొస్తలుల కార్యములు అనే గ్రంథానికి చాలా కీ వర్డ్స్ ఏదంటే,
ఏంటంటే ఇదే పరిశుద్ధ యేసు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసు ప్రభు వారు తన శిష్యులతో ఆయన తన శిష్యులను కలుస్తాడు. కలిసినప్పుడు పరలోకానికి ఆరోహణం కాకముందు ఆయన వారిని కలిసినప్పుడు వారంతా కూడి వస్తారు. అప్పుడు వారు ఆయన ఒక ప్రశ్న వేస్తారు. 6వ వచనాలు, ప్రభువా ఈ కాలముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఒక ప్రశ్న వేస్తారు. ప్రభువా మాకు రాజ్యం లేదు, ఇప్పుడు మేం పాలించడం లేదు, రోమా వాళ్ళు మమ్మల్ని పాలిస్తున్నారు, మరి మేమే యూదులంగా మమ్మల్ని మేము పరిపాలించుకునే ఒక రాజ్యాన్ని మరలా మీరు అనుగ్రహిస్తారా అని ప్రశ్నించినప్పుడు యేసయ్య చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదని సింపుల్ గా చెప్పేసి దాన్ని అలా పక్కకు నెట్టేశాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ నాట్ ఇన్ యువర్ మైండ్ టు నో ఆఫ్ ద టైమ్స్ ఎండ్ టైమ్స్. ఎండ్ టైమ్స్ అని ఇక్కడ లేదు, కానీ దేవుడు తన స్వాధీనమందు తన సమయాలు కాలాలన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి, వాటిని తెలుసుకోవాల్సిన పని మీకు లేదు అని చెప్పి వెంటనే టాపిక్ మార్చేస్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ మేడగది పైన వారంతా కూడా సమావేశమై 120 మంది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 120 మంది అంతా కూడుకొని ఉన్నప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం లేదు, 2వ అధ్యాయం పెంతెకొస్తు మొదటి 4 వచనాలు, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నుండెను. మరి అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. పరిశుద్ధాత్మ, ఆ మాట గమనించండి, ఆ ఫ్రేజ్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కొంతమంది కాదు అక్కడ నిండిన వారు. All those who gathered on the day of Pentecost, they were all filled the Holy Spirit. అందరూ కూడా ఆత్మ చేత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారు, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. దానికి సూచనగా వారు అన్య భాషలతో అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇది ఆత్మ చేత నిండిన వారు అనే మాట అక్కడ చూస్తున్నాం. ఈ నిండిన వారి జీవితాలలో మరి ఉండాల్సిన లక్షణాలను ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. 8వ వచనానికి లెట్ us come back, మళ్ళా తిరిగి 8వ వచనానికి వద్దాం. మొట్టమొదటిగా మన జీవితాలు ఎవరైతే ఆత్మ చేత నింపబడతారో వారు శక్తి నొందుతారు. They will be filled the power. శక్తివంతమైన జీవితాన్ని, శక్తితో కూడిన జీవితాన్ని వారు జీవిస్తారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా బైబిల్ను మనం చదివితే మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అనే మాట మనం చూస్తాం. 147వ కీర్తన 5వ వచనంలో, అలాగే యేసు ప్రభు వారు సర్వశక్తి గలవాడని రోమా 1:14లో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా శక్తి గలవాడు అన్న మాట మత్తయి 22:29లో. సో తండ్రి అయిన దేవుడు శక్తి గలవాడు, కుమారుడైన దేవుడు శక్తి గలవాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా శక్తి గలవాడు. జాగ్రత్తగా చూస్తే హెబ్రీ 4:12 ప్రకారం కూడా దేవుని వాక్యం కూడా శక్తి కలది. దేవుని వాక్యము ఎలాంటిదనింది అక్కడ? 2 అంచుల వాడి అయిన ఖడ్గంతో పోల్చబడింది. God the Father is all powerful, God the Son is all powerful, God the Holy Spirit is all powerful, and even God's word is very powerful. తర్వాత రోమా పత్రికలో మనం చూస్తాము, దేవుని యొక్క సువార్త కూడా అది శక్తి కలది అన్నమాట మనం చూస్తాం. దేవుని యొక్క సువార్త అది వినేవారికి, లోకస్తులకు పిచ్చిగా వెరితనంగా ఉంటుంది, కానీ మరి
ప్రభుని యందు విశ్వసించే వారికి అది శక్తి అనే మాట చూస్తాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో తండ్రి అయిన దేవుడి శక్తిమంతుడు, కుమారుడైన దేవుడి శక్తిమంతుడు, పరిశుద్ధాత్మ దేవుడి శక్తిమంతుడు, దేవుని వాక్యము శక్తి కలది, సువార్త కూడా శక్తి కలది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో ఆత్మ చేత నింపబడిన వారు శక్తి గల వారుగా ఉండాలి. వారు శక్తి గల జీవితాన్ని జీవించాలి. వారు శక్తివంతమైన జీవితాన్ని. సో దేవుడే శక్తి గలవాడు, దేవుడే బలాఢ్యుడు. కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో చూస్తే శక్తివంతమైన జీవితం అంటే జయ జీవితం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. పవర్ఫుల్ లైఫ్ మీన్స్ విక్టోరియస్ లైఫ్. ఎఫెసీ పత్రిక 6 చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం పౌలు ఏమంటాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6:10 వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అంటున్నాడు. Be strong and powerful in the Lord, in the strength of his might. ఆయన శక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులయ్యుండుడి. మన దేవుడు బలాఢ్యుడు, మన దేవుడు శక్తి గలవాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా శక్తి గల వారంగా ఉండాలి. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3:16 చూడండి. ఎఫెసీ పత్రిక 15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చూడండి, శక్తి అంటే కండర బలం కాదు. అక్కడ పాత నిబంధనలో దావీదు శారీరకంగా బలాఢ్యుడిగా ఉన్నాడు, సంసోను బలాఢ్యుడిగా ఉన్నాడు, గిద్యోను బలాఢ్యుడిగా కనబడ్డారు. కానీ ఇక్కడ మనము శరీర బలాన్ని సూచించలేదు. అక్కడ చూడండి, అక్కడ చాలా స్పష్టంగా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడతాము. అది బలపరచబడాలని ఆయన. అలాగే 1వ అధ్యాయంలో చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు వారిళ్ళ. 1వ అధ్యాయం 17 నుంచి 19 కలిసి ఉన్నాయి. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునేవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షిత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. మీరు గమనించాల్సిన పదం ఏంటంటే అక్కడ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. చూడండి ప్రియులారా, విశ్వాసులైన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలని, మనం అనుభవించాలని, మనం శక్తివంతులంగా ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశిస్తున్నాడు. అది దేవుని యొక్క సంకల్పము. దేవుని వాక్యంలో బలాఢ్యులంగా మనం ఉండాలని, శక్తివంతులంగా మనం ఉండాలని, ఆయన ఇచ్చే శక్తి చేత ఆయన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని మనం సాధారణ కవచం దేని కొరకు? యుద్ధంలో నిలవడానికి. మానవ జీవితం, విశ్వాస జీవితం ఒక పోరాటం. సాతానుడు, లోకము, శరీరం మనకు శత్రులుగా ఉండగా మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం ఆయనందు బలవంతులమై ఉండి ఆయనిచ్చే అపరిమితమైన శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఆయన ఇచ్చే శక్తి చేత నింపబడి ఈ లోకంలో మనము జయశాలులంగాను బలాఢ్య
బలాఢ్యులంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. జయశాలుడు అంటే ఏంటి? సాతానుడి పైన జయము, లోకం పైన జయము, లోక ఆకర్షణలపై, సాతాను కుతంత్రాల పైన జయము, సాతాను తంత్రాల పైన జయము, లోకపు ఆకర్షణల పైన జయము, శరీర కోరికల పైన జయాన్ని సాధించే వారంగా మనం ఉండాలి. ఎంత ఎక్కువగా మనల్ని మనం ఖాళీ చేసుకొని శరీర క్రియలకు దూరమై ఆత్మ చేత నింపబడతామో అంత శక్తివంతంగా మనం తయారవుతాం. అంతరంగ పురుషుని బలాఢ్యం అవుతాం. మన అంతరంగ పురుషుడు బలాఢ్యుడిగా అయినప్పుడు మనం జయశాలంగా ఈ లోకంలో బలాఢ్యులంగా శక్తివంతులంగా మనం జీవిస్తాం. సో శక్తివంతులమైన జీవితం, బలాఢ్యులంగా ఉండాలంటే బైబిల్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి. హౌ క్యాన్ వి బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్? కొన్ని చూద్దాం. దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు 16 ఏళ్ల పిల్లవాడు. దావీదు ఎదురుగా నిలబడ్డాడు. 7 అడుగులు, దాదాపు 9 అడుగులున్న వ్యక్తి నిలబడ్డాడు. మహాబలాఢ్యుడు, కండరాలు తిరిగిన వాడున్నాడు. దావీదు కట్టె పట్టుకొని వడిసెల బట్టి ఒక వడిసెలను తీసుకొని కట్టె పట్టుకొని వెళుతుంటే వాడు అపహాస్యం చేస్తున్నాడు. రే కుక్కను అనుకుంటున్నావా అని అన్నాడు. దావీదు అన్నాడు, నేను నా దేవుడైన యెహోవా నామమున ఎదుకు వస్తున్నానన్నాడు. ఆ తర్వాత 50వ వచనం ఎలా ఉంది తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడయ్యాడు. సో ఈ సాయంకాలం అందు మనం ఆత్మలో బలాఢ్యంగా ఉండాలంటే, ఆత్మలో శక్తివంతులమై ఉండాలంటే, సాతాను పైన విజయాన్ని సాధించే వారంగా, లోక ఆశలకు లోబడకుండా, సాతాను శరీర కోరికలకు మనం లోబడకుండా జీవించాలంటే ఆయన బలం మనకు అవసరం. ఆయన ఆత్మ బలం మనకు అవసరం. కావాలంటే ఇప్పుడు చూద్దాం ఏంటి కొన్ని సూత్రాలు. సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురనే మాట అక్కడ ఉంటుంది. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. సో ప్రియులారా, దేవుడు తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే శక్తివంతులంగా జీవించాలని, శక్తిని పొందుకొని బ్రతకాలని. ఏంటి ఆ శక్తి? కండర బలం కాదు, ఆత్మబలం, అంతరంగ బలం. మనం శక్తివంతులంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఈజ్, లేదా స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్లీ మనకు బలాఢ్యులంగా ఉండాలంటే మనలో దేవుడు ఆశించేది ఏంటంటే, మొట్టమొదటిగా మనము ఆత్మ యందు, దేవుని యందు ఆనందించడానికి నేర్చుకోవాలి. ప్రభునందు ఆనందించని, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించని, మరణ చెప్పుదును ఆనందించని అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వారు ఆత్మచేత ఆనందిస్తారు. ఆత్మచేత ఆనందించే వారిలో దేవుని వారు బలాఢ్యులుగా ఉంటారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40:31. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనే మాట అక్కడ. 41 సంవత్సరాలు అనే మాట అక్కడ చూస్తాం. సో రెండవ మాట, ఎవరు ఆత్మీయంగా బలాఢ్యులుగా ఉంటారు, శక్తివంతులుగా ఉంటారంటే ఎల్లప్పుడు ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు కనిపెట్టుకునే వారు బలాఢ్యులుగా నూతన బలాన్ని పొందుకుంటారు. They will be renewed in their strength and they will soar high up into the air like eagles. ఈగిల్స్ వలె, గద్దల వలె, పక్షిరాజుల వలె మనము పైకి ఎగురుతుంటాం. మన దృష్టి అంతా పైన ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. రెండవ సూత్రం, మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ప్రియులారా, మనం ప్రభు కూడా కనిపెట్టుకున్న వారంగా ఉండాలి. మూడవది సామెతల గ్రంథం
సామెతల గ్రంథాన్ని చూడండి, 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. 3వ సూత్రం, నీవు నేను ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, శక్తిమంతులంగా ఉండాలంటే జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. దైవ జ్ఞానం, ఒక సంబంధించిన జ్ఞానం కూడా మనకు అవసరం. అంతకంటే మరి ఎక్కువగా దేవుని జ్ఞానాన్ని, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా వినండి, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని గురించిన జ్ఞానం ఉండాలి, దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం ఉండాలి, లోకాన్ని గురించిన జ్ఞానం దేవుని బిడ్డలకు ఉండాలి, మరి ముఖ్యంగా దైవ జ్ఞానం మనకు ఉండాలి. అలా ఉంటే మనం బలాఢ్యులంగా ఉంటామని దేవుని వాక్యంలో సొలొమోను అంటున్నాడు ఇక్కడ. సో 3వ సూత్రం ఏంటి? మనము బలాఢ్యులంగా ఉండాలంటే జ్ఞానవంతులంగా ఉండాలి, తెలివి గలవారంగా ఉండాలి. చూడండి అక్కడ మంచి మాట, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. ఇఫ్ యు వాంట్ టు బి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ స్పిరిచువల్లీ, యు షుడ్ అక్వైర్ హెవెన్లీ నాలెడ్జ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన అవగాహన, దేవుని గురించిన అండర్స్టాండింగ్, తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, త్రిత్వమైన దేవుని గురించి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి, దేవుని యొక్క సంఘాన్ని గురించి, దేవుని యొక్క విమోచన కార్యాన్ని గురించి, దేవుని యొక్క సార్వత్రిక సంఘాన్ని గురించి, ప్రభు యొక్క 2వ రాకడ గురించి, ఇలాంటి అనేకమైన మౌలిక సిద్ధాంతాల గురించిన అవగాహన నీకు నాకున్నప్పుడు ఆత్మలో బలంగా ఉంటాం. అది 3వ మాట. 4వ మాట, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 30. అక్కడ ఏమనుంటుంది? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అక్కడ 32. అందుకతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధనని అతిక్రమించి వారిని వశపరచుకొనడు. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మన చుట్టూ ఎంతో మంది ఇచ్చకపు మాటలు మాట్లాడి దేవుని యొక్క నిబంధనలు అతిక్రమించి, అదొక రాజుల గురించి రాయబడ్డది అనుకుని కాంటెక్స్ట్ అక్కడ. అయితే ఆ దినాల్లో ఇలాంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుని నిబంధనలను అతిక్రమించి ఆ తర్వాత ఇచ్చకపు మాటలు చెప్పేవారు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనమైతే మన దేవుని ఎరిగిన వారమై బలము కలిగి గొప్ప కార్యములు చేయుదుము. Those that know the Lord will do exploits and great things అని ఉంటుంది. దేవుని ఎరగడం అంటే ఇట్స్ నాట్ నోయింగ్ అబౌట్ గాడ్, దేవుని గూర్చి కాదు, దేవుణ్ణి అనుభవించడం, దేవుని రుచించడం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. నోయింగ్ ద లార్డ్, టేస్టింగ్ ద లార్డ్, ఎక్స్పీరియన్సింగ్ ద లార్డ్. దేవుణ్ణి సన్నిహితంగా, వ్యక్తిగతంగా, అనుభవపూర్వకంగా మనము దేవుని ఎరగాలి, దేవుని రుచించాలి, దేవుని అనుభవించాలి. ఎవరైతే దేవుని ఎరుగుతారో, ఎవరైతే దేవుణ్ణి అనుభవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నూతనంగా దినదినం రుచిస్తారో వారు ఆత్మీయంగా బలంగా ఉంటారు, వారు గొప్ప కార్యాలు చేస్తారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. కాబట్టి తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేయుదురు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరొక మంచి మాటలుంటాయి అక్కడ చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 మధ్య భాగం చివరి భాగం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనం అనేది బలాఢ్యమైనటువంటి స్థాయి అది జీవితంలో. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు బలవంతులు అన్నదానికి కారణం అక్కడ చెప్తున్నాడు. Why are the anger strong? Number 1, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. God's word abides in you. నిలుచుచున్నది అంటే కంటిన్యూస్ గా జరగాలి, ఒక రోజు కాదు, ఒక వారం కాదు. ఇలాంటి బైబిల్ స్టడీస్ లో విని దేవుని వాక్యాన్ని జాగ్రత్త హృదయంలో భద్రపరచుకోవడం కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ఆనందించాలి, వాక్యంలో ధ్యానించాలి, పరిశోధించాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడు మనము బలాఢ్యులం అవుతాం. అది మరొక ప్రిన్సిపల్. అందులోనే రెండవ ప్రిన్సిపల్, ఇంకొక ప్రిన్సిపల్ ఏముంది చూడండి. దేవుని వాక్యం మీద నిలుచుతున్నది కాబట్టి మీరు బలాఢ్యులు అవుతారు. ఆ బలం చేత ఏం చేస్తారు? కింద చూడండి, దుష్టుని జయించి ఉన్నారు. అది మరొక స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటారో దాని ఫలితం ఏంటంటే వారు బలాఢ్యులుగా ఉంటారు. దుష్టుడైన సాతానుడు జయిస్తారు. దుష్టుడు మనకంటే బలమైన వాడు, మనకంటే గొప్పవాడు, మనకంటే యుక్తి గలవాడు, మనకంటే జ్ఞానం గలవాడు. అయితే అట్టి దుష్టుని జయించాలంటే అది నీకు నాకు సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మనం నింపబడతామో ఆ వాక్యం అనే ఖడ్గం చేత సాతానును మనం జయించవచ్చు, ఎదిరించవచ్చు. కాబట్టి ఈ సాయంకాలం శక్తివంతమైన జీవితం, ఆత్మ చేత నింపబడితే శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తాం, బలాఢ్యులుగా ఉంటాం. బలాఢ్యులుగా ఉన్నప్పుడు శరీర కోరికల పైన, శరీర ఆశల పైన మనము జయాన్ని సాధిస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 16-17. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే ఆత్మ ఆధీనంలో ఉండడం. ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకుంటామో శరీరేచ్ఛను నెరవేర్చడం. శరీరేచ్ఛను నెరవేర్చకపోతే మనం జయశాలులుగా ఉంటాం, శక్తివంతులుగా. ఆత్మ ఇచ్చే శక్తిని బట్టి శరీర క్రియలను మనం అణిచివేస్తాము, శరీర క్రియలను మనం నెరవేర్చము. అప్పుడు మనకు విజయం సాధిస్తాం. అయితే గమనించండి, ఇది జీవితాంతం కూడా ఎప్పుడు పోరాటం ఉంటుంది ఆత్మకు శరీరానికి. అక్కడే చెప్తున్నాడు చూడండి, అక్కడ ఆత్మకును ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాన్నొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి ఇచ్చేంతరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపమనేలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని ఇంకా శరీర క్రియల గురించి మాట్లాడతాడు. అవన్నీ మనం తర్వాత ఆత్మ కార్యాలను గురించి తర్వాత చూస్తాం, ఆత్మ ఫలాలను గురించి తర్వాత చూస్తాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఆత్మ ఆధీనంలో ఉంటుకుంటే, ఆత్మ కంట్రోల్లో మనం ఉంటే, ఆత్మ అదుపులో మనం ఉన్నట్టయితే, ఆత్మ చేత నింపబడుతూ మనం ఉన్నట్టయితే శరీర క్రియలను మనము నెరవేర్చము, శరీర కార్యాలను మనము నెరవేర్చము. కాబట్టి నెరవేర్చినప్పుడు మనం జయశాలులుగా మనం ఉంటాం. శత్రు పైన, సాతాను పైన జయాన్ని సాధించుకుంటూ మనం వెళ్తాం. చూడండి దేవుని వాక్యంలో ఎలా జయశాలం అవుతామని. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 37వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అది శక్తివంతులం అంటే అర్థం ఏంటంటే జయశాలులం అని అర్థం. When we lead a powerful life, it automatically means that we are leading a victorious life. కాబట్టి ఆత్మదేవుడు ఈ సూత్రాలను మనం పాటించినప్పుడు, ఆత్మ చేత నింపబడినప్పుడు మనము వీటన్నిటిలో పరిస్థితులు, వీటన్నిటిలో అంటే అక్కడ పైన చాలా విషయాలు ఉన్నాయి. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన 35లో మనం ఎడబాటును అని చెప్పుకుంటూ 37లో ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? లేక పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం ఈ లోకంలో శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తాం, జయశాలులుగా జీవిస్తాం. ఓడిపోరు మనం. ఒకవేళ అవిధేయత చూయించినప్పుడు ఓడిపోతాం. వెంటనే పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు తిరిగి ఆయన తన ఆత్మ చేత నింపుతాడు. మనం జయశాలులుగా ఈ లోకంలో జీవిస్తాం. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు చూడండి, కొరింథీ పత్రిక
రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనము దేశాలుగా ఆయన మనల్ని ఊరేగిస్తే ఒక మాట, మంచి మాట అక్కడ ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదా ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. సరే, ఆ వచనాన్ని తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఆ బలాధిక్యం, ఏ బలాధిక్యము? శత్రువును ఓడించే బలాధిక్యం. శక్తివంతమైన జీవితం జీవించే ఆ బలం, అది మనము మామూలమైనది కాదు, కానీ దేవుని దగ్గరట్లు ఈ మంటి ఘటములలో పరిశుద్ధాత్మ ఆ ఐశ్వర్యాన్ని దేవుడు పోసాడు. దాని ద్వారా శక్తివంతులంగా ఉంటాం, జయశాలుగా ఉంటాం. 2:14 చూడండి. అదే పత్రిక 2:14. ఆ ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చూడండి ఎంత మంచి పాట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలములో, ప్రతి స్థలమందు క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను మేము కనపరచాలని ఆయన యందు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు. శక్తివంతమైన జీవితము, బలాఢ్యమైన జీవితము, ఇంకొక అర్థం ఏంటంటే అది విజయ జీవితము, జయ జీవితము అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని పిల్లలు జయశాలుగా ఉండాలని, ఓడిపోతూ పడుతూ లేస్తూ ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని మూలముగా పుట్టిన మనమంతా కూడా లోకాన్ని జయించాలని, పాపాన్ని జయించాలని, సాతానుడు జయించాలని, శరీరాన్ని జయించాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆత్మచేత నింపబడుతూ ముందుకు సాగుతారో వారు జయశాలుగా ఉంటారు. అది మొట్టమొదటి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అదే వచ్చిన 2వ భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ శక్తి నొందిన తర్వాత ఏమవుతారట? మీరు ఏం చేస్తారు? ఎక్కడెక్కడ ఏమవుతారని మాట ఉంది అక్కడ. చూడండి, అక్కడ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం. కనుక అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునందంతటను దిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. ఎంత మంచి మాట. 2వ పార్ట్. ఎవరైతే ఆత్మచేత నింపబడతారో, ఎవరైతే శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే బలాఢ్యులుగా ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తారో, బలశాలులుగా దేవుని చుట్టూ ఉంటారో, వారి జీవితంలో కనబడేది ఏంటంటే దే లీడ్ అ విట్నెసింగ్ లైఫ్. వారు మీరు నా కొరకై యెరూషలేములోను యూదయలోను సమరయలోను దిగంతముల వరకు నాకు సాక్షులైందురు. ఆ మాట చక్కగా మీరు అపొస్తల కార్యాలను జాగ్రత్తగా చదవండి. ఒంటరిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆ సాక్ష్యం యెరూషలేములో ఆరంభమైంది. ఆ తర్వాత ఆ యూదయ ప్రాంతానికి ప్రాకింది. వారంతా సాక్షులుగా జీవించారు. ఆ తర్వాత సమరయకు వచ్చింది, ఆ తర్వాత అన్యులకు వచ్చింది. ఈ రీతిగా యెరూషలేములోను యూదయలోను 8వ అధ్యాయంలో సమరయలోను 10వ అధ్యాయంలో అన్యులలోను అలాగే భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులైందురని చెప్పిన మాట అక్కడ మనకు నెరవేరినట్టుగా చూస్తాం. మనకు జాగ్రత్తగా మనం గమనిస్తే యెషయా గ్రంథంలో దేవుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే మీరు నాకు సాక్షులైందురు అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు సాక్షులు. యు విల్ బి మై విట్నెసెస్. అదే 44:8.
మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఈ రెండు వచనాలను ఆధారంగా చేసుకుని యెహోవా సాక్షులు అని పేరు పెట్టుకున్నారు జెహోవా విట్నెసెస్ వాళ్ళు. మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? సో అట్లా యెహోవా సాక్షులు అనే మాట ఒక గుంపు బయలుదేరింది అనుకోండి. ఆ పేరు చాలా చక్కగా ఉంది, యెహోవా సాక్షులు అనే మాట. కానీ వాస్తవంగా వారు వాక్యాన్ని కొంతవరకు ఎరిగిన వారై సంపూర్ణంగా ఎరగకుండా లిమిటెడ్ నాలెడ్జ్ తో ఈనాడు అనేకులను కలవరపెడుతూ యేసు ప్రభు దేవుడు కాడు అన్న మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. అది మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఇది నేను కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఈ రెండు వచనాలను ఆధారంగా చేసుకుని యెహోవా సాక్షులు అనే మాట, జెహోవా విట్నెసెస్ అనే గ్రూప్ బయలుదేరినట్టుగా చూస్తున్నాం. ఏది ఏమైనా ఆనాడు పాత నిబంధనలో ఇశ్రాయేలులంతా కూడా దేవునికి సాక్షులుగా, యెహోవాకు సాక్షులుగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈనాడు మనమంతా కూడా ప్రభుకు సాక్షులంగా, యేసు ప్రభుకు సాక్షులంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మకుడైన యోహాను గురించి వ్రాయబడ్డ మాట మనం జాగ్రత్తగా చూసి, అసలు యోహాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను ఈ లోకంలో ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినట్టు సాక్షిగా వచ్చను. John the Baptist came as a witness for the light. Who is that light? Lord Jesus himself is the light. నేను లోకమునికి వెలుగు చెప్పిన యేసు, వెలుగైన యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను లోకానికి సాక్షిగా వచ్చాడు. అలాగే నువ్వు నేను ఈ లోకంలో సాక్షులంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అపొస్తల కార్యాలు జాగ్రత్తగా చదివితే 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన అక్కడనే ఆత్మచేత నింపబడిన వాడై పేతురు చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు. 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపిన దీనికి మేమందరం సాక్షులమని ధైర్యంగా, నిర్భయంగా, నిశ్చితగా, నిర్ద్వంద్వంగా, ఖచ్చితంగా, ఆ సాహసోపేతంగా పేతురు అంటున్నాడు, దీనికి మేమందరం సాక్షులము. We have practically seen how you killed the living one or the Jesus Christ. యేసయ్యను మీరు ఎలా చంపారో మేము చూసాం కనులారా. 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపిన అందుకు మేము సాక్షులము. We all or we were the witnesses for that అని ధైర్యంగా వాళ్ళు సాక్షిస్తున్నారు. 4వ అధ్యాయంలో మాటలు చూస్తాం. 5వ అధ్యాయంలో మాటలు, 5వ అధ్యాయం 32, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఏ సంగతులకు? యేసు ప్రభు మన మానవాళి కొరకాయి ఆయన అప్పగించబడడం, తన రక్తాన్ని చిందించడం, తాను చెప్పినట్టుగా చనిపోవడం, తాను చెప్పినట్టుగా తిరిగి లేవడం, ఆయన మరణ పునరుత్థానాలకు మేము సాక్షులమని ధైర్యంగా భయపడ్డారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇళ్లలో దాక్కున్నారు, బయటికి రావడానికి వారికి ధైర్యం చాలలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు నిర్భయంగా యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 4:39లో వ్యభిచారంలో జీవిస్తూ 5గురితో సంసారం చేసి ఇంకొక వ్యక్తితో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీతో, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ద్వారా ఆమె తన స్థితిని ఎరిగినదై ఆమె తనను గురించి తన ప్రజల ఎదుకు వచ్చి, తన ఊరికి వచ్చి ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని గురించి మీరు రండి చూడండి అని ఆమె చెప్పినట్టుగా మనం చూస్తాం. 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నేను నాతో చెప్పిన ఆ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడని బోరివారితో చెప్పాను. ఆమె సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం అంటే ఏంటి? కనినా, వినినా, తవి చూసినా, తాకి చూసినటువంటి ఆ మాటలు యోహాను మొదటి పత్రికలో ఉంటాయి. సో ఏవైతే చూసామో, ఏవైతే కన్నామో, ఏవైతే గమనించామో, ఏవైతే తాకామో ఆ జీవవాక్యముని గురించి మేము మీకు సాక్ష్యం ఇస్తున్నామని యోహాను అంటాడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో. సో ఇక్కడ
ఈ స్త్రీ నేను చేసిన వాటంటే నాతో చెప్పిన వారిని గురించి ఇదిగో ఆ మనుషుని చూడండి, రండి ఈయన క్రీస్తు కాడా అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళంతా వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఏమంటారు చూడండి 42లో, ఆయన మాటలు వినడంతో ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముతున్నామని. ప్రియులారా, ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత ఊరి వారంతా కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన నిజముగా లోకరక్షకుడు మేము నమ్ముతున్నాం చెప్తున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో పుట్టు గుడ్డివాడు అంటున్నాడు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నన్ను బాగు చేసిన వాడు ఎవరో నేను ఎరగను, కానీ ఒకప్పుడు నేను గుడ్డివాడన ఇంటిని ఇప్పుడు నేను చూస్తున్నాను. అది సాక్ష్యం. అలా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మన ప్రభువు రుచించిన వారమైతే, నేను ఒకప్పుడు పాపినై ఉండగా క్రీస్తు నన్ను రక్షించుకున్నాడు, నా జీవితం మార్చబడ్డది. చీకట్లో ఉన్నాను, వెలుగులో ఉన్నాను, ఇప్పుడు వెలుగులో ఉన్నాను. అసత్యంలో ఉంటే ఇప్పుడు సత్యంలో ఉన్నాను. చచ్చిన వాడంటే మీరు సజీవునై ఉన్నానని నీవు నేను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి దాని అర్థం ఏంటి? సాక్ష్యం ఇచ్చుట అంటే ఇప్పుడే చెప్పారు, ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే అనుభవించామో వాటిని గురించి ఇతరులకు తెలియచేయడం. సాక్ష్యం ఇచ్చుట అనే మాటను గురించి 3 పదాలు ఉన్నాయి. అవి నేను చెప్పి సాయంకాలం ముందు బైబిల్ స్టడీ ముగిస్తాను. సాక్ష్యం ఇచ్చుట అనే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనను మన జీవితంలో ప్రదర్శించుట, ఆయనను మన జీవితంలో ఇతరులకు చూపించుట. నోటితో ఆయన గురించి చెప్పకంటే ముందు మన బ్రతుకులో మన జీవితాలు ఇతరులు చూస్తున్నప్పుడు యేసయ్య మనలో కనబడాలి, యేసయ్యను మనం ప్రతిబింబించాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు ఇలా అంటున్నారు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. ప్రియులారా, does the world recognize the fact that we are with Jesus or Jesus is with us? మనం యేసులో ఉన్నామని, యేసు మనతో ఉన్నాడని, మనం యేసుతో ఉన్నామని ఇతరులు గుర్తించే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? 1975 నుంచి 78 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో నేను మొట్టమొదటిగా ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుండేవాడిని. అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ తీసుకుని వెళ్ళి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను వచ్చాను. తర్వాత మా ప్రిన్సిపల్ గారు అన్నారు, ఏం ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నావంటే? అవును సార్ పెట్టుకున్నానన్నారు. ఏంటి మరి నీకు ఉత్తరమైన దక్షిణమందం ఉందా అని అన్నాడు. ఉత్తరం నాకు అర్థం కాలే యాక్చువల్ గా. ఉత్తరం అంటే రికమెండేషన్, దక్షిణం అంటే డబ్బు, లంచం ఇవ్వడం. ఈ 2 ఉన్నాయా నీకంటే? 2 లేవు సార్ అన్నాను. అయితే ఆయన జోక్ చేస్తున్నాడు, నువ్వు ఇక్కడే రిటైర్ కావాలి ఐజాక్ అయితే అని అన్నాడు. అన్న 15 రోజులకు ఆయన చేతికి నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కొడంగల్ టు మహబూబ్ నగర్. నా ఫేర్వెల్ ఫంక్షన్ లో మా ప్రిన్సిపల్ కర్ణమాయన నరసింహరావు అని మాట్లాడుతున్నాడు. మనకా ఏ ఖచ్చితమైన దేవుడు అంటూ లేడు, కానీ ఐజాక్ యేసుని నమ్మాడు. ఆ నమ్మిన యేసే ఆయన లెటర్, ఆయనకు ఉత్తరం లేకుండా దక్షిణం లేకుండా ఆయనకు ట్రాన్స్ఫర్ కాగలిగింది అని సాక్ష్యం ఇచ్చాడు. విత్ ఆల్ హ్యూమిలిటీ, వినమ్రతతో ఈ సాక్ష్యాన్ని దేవుని మహిమార్థమై నేను షేర్ చేసుకుంటున్నాను. ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు ప్రభువును మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామా, ప్రదర్శిస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. యోహాను పేతురును చూసినప్పుడు వారు యేసుతో ఉన్నట్టు అర్థమైపోయింది. వారు అక్కడ యేసు లేడు, యేసు వెళ్ళిపోయాడు పరలోకానికి. కానీ వారి భాష, వారి పలుకు, వారి మాట, వారి ప్రవర్తన, తీరుతెన్నులు చూస్తుంటే యేసుతో ఉన్నట్టుగా వారికి అర్థమైంది. కాబట్టి ప్రియులారా, కొరింథీ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ మనం నిజంగా ఆయన సువాసనను వెదజల్లే వారంగా ఉండాలి, ఆయనను ప్రతిబింబించే వారంగా ఉండాలి, ఆయన పునరుత్థానాన్ని సువాసనను వెదజల్లే వారంగా ఉండాలి. యేసయ్య అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు.
మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. సో ఉప్పుగా ఉన్నామా? రుచి. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు వస్తువులు పాడిపోకుండా కుళ్ళిపోకుండా కాపాడుతుంది, డిస్ఇన్ఫెక్టెంట్ గా ఉంటుంది. అయితే ఉప్పు ముందు తన ఉనికిని కోల్పోవాలి. కూరలో వేస్తే ఉప్పు ఇక కనబడదు, కడిగిపోతుంది. అలాగే నువ్వు నేను మన ఉనికిని ఇతరులకు కోల్పోయే వారంగా, మన డిగ్నిటీ, మన స్థాయి, మన అంతస్తులను మరిచిన వారమై యేసయ్య ప్రజలకి ఎలా అందుబాటులో ఉన్నాడు, నీవు నేను ఇతరులకు అందుబాటులో ఉండి ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి ఉన్నప్పుడు, ఇతరుల కొరకు అవసరమైతే కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇతరులకు రుచినిచ్చే వారంగా ఉంటాం. నేను ప్రిన్సిపల్ నేను చదివిన కాలేజీలోనే దేవుడు నాకు ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చాడు. నేను పుట్టిన ఊర్లో నేను చదివిన కాలేజ్ ప్రిన్సిపల్ కృప ఇచ్చాడు. నేను ప్రిన్సిపల్ అయిన మొదటి దినాన్ని, బహుశా రెండవ దినం మొదటి దినము స్టాఫ్ అంతటిని సమకూర్చి నేను చెప్పాను, నేను అగ్నిస్ట్ బ్రైబరీ, లంచానికి నేను వ్యతిరేకిని. లంచం నేను ఎంత మాత్రం ఇవ్వను, నేను ఇవ్వను. మీరెవరు లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదని ఖచ్చితంగా చెప్పాను. కొంత సమయం కొన్ని నెలలే నేను ఉన్నాను, 8-9 నెలలు అక్కడ ఉన్నాను. ఆ దినాల్లో ఎక్కడ కూడా ఎస్డిఓ వారికి తెలిసిపోయింది. కొత్త ప్రిన్సిపల్ వచ్చాడు, ఆయన బ్రైబ్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు అని. దేవుని కృపను బట్టి నేను మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎస్డిఓలో పనిచేసే వ్యక్తి మహబూబ్నగర్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను గురించి చెప్పిన మాటలు, సార్ జడ్చర్లో పనిచేశాడు, ఆయన ఎక్కడా లంచం ఇవ్వడు, లంచం తీసుకోడు, లంచాన్ని ఎంకరేజ్ చేయడని వారు సాక్ష్యం ఇవ్వగలిగారు. ప్రభుని నేను స్తుతిస్తుంటున్నాను ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో మనం ప్రభును చూయించే వారంగా పత్రికలంగా ఉన్నామా ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహామును పీకోలు చూసినప్పుడు 21వ అధ్యాయం 23 ఆదికాండంలో దేవుడు నీతో ఉన్నట్టుగా మేము గమనిస్తున్నామని చెప్పారు. అబ్రహాం చెప్పుకోలేదు. అలాగే ఇస్సాకు దగ్గరికి అదే రాజు పీకోలు ఆయన అధికారి వస్తాడు, సరే అబీమెలెకు ఆయన అధికారి వస్తాడు. నిశ్చయముగా దేవుడు నీకు తోడైనట్టుగా మేము చూస్తున్నాం ఇస్సాకు అని అంటారు. అలాగే నిన్ను నన్ను చూస్తున్నప్పుడు మన దేవుడు మనతో ఉన్నట్టుగా ఇతరులు సాక్ష్యం ఇవ్వగలరా? ఆలోచిద్దాం. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో నలుగురుగా కనబడ్డప్పుడు నెబుకద్నెజరు కలవరపడి అంటున్నాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా అని పిలిచాడు. ప్రియులారా, వాళ్ళు మేము మహోన్నతుని దేవుని సేవకులం అనే మాట చెప్పలేదు, కానీ వారి జీవితాలు చూస్తే మహోన్నతుని దేవుని సేవకులుగా వారు కనబడ్డారు. దానియేలు దర్యావేషు దగ్గరికి, ఆ సింహము గుహ దగ్గరికి వచ్చి దేవుని జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచాడు. దానియేలు ఎప్పుడు అలా చెప్పుకోలేదు. అలా నువ్వు నేను నోటి మాటలతో కాదు, జీవితంతో మన సాక్షులంగా మనం బ్రతుకుతున్నామా, ప్రభును ప్రదర్శిస్తున్నామా అని ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి బ్రతకాలి. మన ఆఫీసులో, మన ఇంట్లో సాక్ష్యం, మన ఆఫీసులో సాక్ష్యం, మన సంఘంలో సాక్ష్యం, మన సమాజంలో సాక్ష్యం, మన ఇరుగు పొరుగు వారి మధ్య మన సాక్ష్యాన్ని మన ప్రభు పిల్లలమని ఇతరులు గుర్తించగలుగుతున్నారు, ప్రదర్శిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. రెండవ మాట, పరిచయం చేయాలి ప్రభువు. వ్యక్తిగతంగా మన స్నేహితులకు, మన సహచరులకు, మన కుటుంబీకులకు, మన బంధువులకు అవకాశాలు ప్రార్థన పూర్వకంగా దొరికించుకొని యేసయ్యను మనం పరిచయం చేయాలి. నా జీవితంలో అనేకులకు యేసు ప్రభువును పరిచయం చేసే కృప. ఎవరైనా లిఫ్ట్ అడిగితే స్కూటర్ పైన అలా వెళుతూ కొంతసేపటి తర్వాత యేసయ్యను పరిచయం చేయడం. ట్రావెల్లో ప్రయాణం చేస్తున్న ప్రక్కలో ఉన్న వారికి యేసయ్యను పరిచయం చేయడం. అలా యేసయ్యను గురించి క్లుప్తంగా, ఆయన ఎవరు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, నీకు నాకేం చేశాడు అనే విషయాల్లో షేర్ చేసుకునే కృప దేవుడిచ్చాడు. అది దాన్ని ఏమంటారంటే ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్. ఆటోమేటిక్ గా డెమాన్స్ట్రేటింగ్ క్రైస్ట్. రెండవది ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్. మూడవది ప్రొక్లెయిమింగ్ క్రైస్ట్. యేసును ప్రకటించడం, యేసు లోక రక్షకుడని చాటడం, యేసే మార్గం సత్యం అని జీవం ఉద్ఘాటించడం, యేసు ద్వారానే రక్షణ అని చెప్పడం. అది 10 మందికి చెప్పొచ్చు,
50 మందికి చెప్పొచ్చు దేవుని కృపను బట్టి. 5 ఉంటే నేను పల్లెటూర్లకు వెళ్తాను, వారితో ముచ్చటగా ప్రభుని గురించి చెప్తాను. వేల మంది, 15-20 వేల మంది కాకివీడులో సభలు జరుగుతాయి. అక్కడ కూడా యేసు ప్రభువును ప్రకటించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. 3 మాటలు గమనించండి. ప్రదర్శించాలి, పరిచయం చేయాలి, ప్రకటించాలి. అది ఆయనకు సాక్షులుగా ఉండడం. యెరూషలేములోను, ఇంట్లోను, యూదయలో, నివన పరిసరాలలో, నీ సంఘంలో, నీ పని చేసే స్థలంలో, అలా నీవెక్కడికి వెళ్ళినా, నీ మార్కెట్ లో, నీ బజార్లో, నీవెక్కడున్నా కూడా ప్రయాణంలో నువ్వు నేను ఆయనను ప్రదర్శించే వారంగా, పరిచయం చేసే వారంగా, అవసరమైనప్పుడు ఆయనను ధైర్యంగా, నిర్భయంగా ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినందుదురు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులైందరు అన్న విషయాన్ని మనం చూసాం. సో ఆత్మ చేత నింపబడిన వారి జీవితాలలో ఉండాల్సిన మొదటి వచనం అంటే 8వ వచనం ఆధారంగా 2 దివ్య లక్షణాలు మనం చూసాం. చాలా విపులంగా మనం చూసాం. అనేక మంది భక్తుల జీవితాలను ఆలోచించాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలను ఆలోచిస్తూ మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం స్థుతిద్దాం, దేవుని ఎంతగానో స్థుతిద్దాం. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం. నింపబడుతున్నామా మొట్టమొదటిగా ఆలోచిద్దాం. మనం పరిశుద్ధాత్మ మనం దేవునికి ప్రభుకు అప్పగించుకుంటున్నామా, ఖాళీ చేసుకుంటున్నామా అని ఆలోచిద్దాం. ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు మనం ఏ లక్షణాలు ఉండాలో మనం చూసాం. ఆ 2 లక్షణాలు, జయ జీవితాన్ని, శక్తివంతమైన జీవితాన్ని, బలాఢ్యమైన జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. దేవుని ఆత్మ ద్వారా సంధింపబడిన అనుభవంలో ఈ సాయంకాలం నేను సవాలు చేయబడ్డాను. పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆధీనంలో ఉన్న ప్రజలను ఎంత చక్కగా మరి తనకు సాక్షులుగా చేసుకుని తన బలంతో నింపి చిట్ట చివరికి వాళ్ళు హతసాక్షులు అవ్వడానికి వెనకాడలేదు. అది బలమైన జయ జీవితం అంటే. ఎంతో చక్కగా, నాకైతే సమయం కూడా తెలియలేదు. ఈరోజు చేరి వచ్చిన మీ అందరు కూడా ఈ మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. జై జీవితం మనము జీవిస్తున్నామా, సాక్షులుగా ఉంటున్నామా? సాక్షులు అనే విషయము మనకు చాలా చక్కగా చెప్పబడింది. ప్రదర్శించేవారు, పరిచయం చేసేవారు, ప్రకటించేవారు. చాలాసార్లు మనం సాక్షులుగా ఉండడానికి బదులు న్యాయవాదులుగా అయిపోతాం, లాయర్స్ గా అయిపోతాం, వాదించుకుంటాం. కాదు, నిజముగా మనం ప్రభు ఆత్మ చేత నింపబడిన వారమైతే ఆ బలము కలిగి సాక్షులుగా ఉంటూ హతసాక్షులుగా అవ్వడానికి కూడా వెనకాడకుండా జీవించడానికి సవాలు చేయబడిన మాటలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. దేవుడు మిమ్మల్ని బాగా వాడుకున్నారు. ఈరోజు 35-36 మంది ఆ డివైసెస్ వచ్చినాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, షేర్ చేసుకోండి, రాసుకోండి. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ధ్యానించుకుందాం. చివరి ప్రార్థన కాలే బంకులు చేస్తారు. ప్రార్థన చేసి మరి అంకుల్ ముగిస్తారు. అంకుల్ కాలే బంకులు. రోజు డైలీ తడిబట్ట 15 నిమిషాలు వేసుకుంటానంట. గ్యాస్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, మీ ఘనమైన పాదముల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మీ కృపా కనికరముల కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీ ఆత్మ ఆశీర్వాదములు, బలము, భద్రత, నడిపింపు కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కృప చేత రక్షించి మీ ఆత్మ ద్వారా నడిపించి దయగల ప్రభావం తండ్రి ఆయన మీరు ఉద్దేశించిన దిగములను సిద్ధపరిచే
దినంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా పరిశుద్ధ అన్న ఇది సాపు గాలే కదా పట్ట కూర్చొని బంద్ చేసేది అమ్మది వెళ్ళిపోయారు అందరూ. అప్పుడేమో నీకు ప్రోగ్రామ్ నాకు ప్రోగ్రామ్ అంటుంది. వినపడడం లేదు రాజేష్. డివైస్ కట్ అయిపోయింది. జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు జాయిన్ అయ్యారు. చేయండి అంకుల్, ప్రార్థన చేయండి. లేపాలా ఇది ప్రభా నాయన మరి దాసుని ద్వారా ఇది కూడా మీ వాక్య సత్యాన్ని మాకు తెలియజేసిన స్తోత్రాలు. ఈ ఆత్మ వరములు తండ్రి, ఆత్మ బలము కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. పేగల తండ్రి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సిద్ధపరిచి మీ కృపంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి, మీ చిత్తమే కేంద్రం ఉంచుకోండి, కృపలో భద్రపరచండి. అదొక మిషన్ మీరు అక్కడ కొరకు మీ రాజ్యం కొరకు లాయత్తపరచడం ప్రాణం చేస్తున్నాం. శత్రుక తంత్రం నుంచి తప్పించి తండ్రి మా ప్రాణం మా దేవుని స్వాధీనించుకున్నాండి. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఇది నమ్మకమైన తండ్రి, ఈ దినం చేరువచ్చిన మా ప్రియులందరి కొరకు దినాలు పేరు పిలువలసిన జ్ఞాపకం చేసుకున్నాను. దీవించండి, ఆత్మీయంగా వద్దులే చేయమని ప్రార్థిస్తున్నాను. ఏది గట్టిగా దాసులు కూడా తండ్రి ఆయన మరి మాకు నీ వాక్య సత్యాన్ని బోధించడానికి కొరకు వీలు కలిగించడం నన్ను మమ్మల్ని మీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటున్నాను. మా మధ్యలో ఎవరు ఎలాంటి అక్కర్లతో అనారోగ్యంతో ఇతర సమస్యలతో ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అసలు రాజు రామవత్ మా ప్రియుల విషయంలో ఇది తెగల ప్రభావం చూపిస్తున్న కృప కొరకు వదనాలు. ఇతర కోర్టులో తండ్రి మరి వాయిదా వేసినందుకు మీకు వదనాలు. అయితే తండ్రుల త్వరలో ఆ కేసు ముగించుకోవటకు సాయి నడిపించండి. అసలు జోసఫ్ అందమైన దైవ సేవకుడు ఆపరేషన్ లో సహాయపడినారు. రీతిగా సంపూర్ణ కోరుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా తండ్రి ఇతర మా సహోదరులు ఎవరైనా ఇలాంటి అక్కర్లు ఉన్నారంట ముందున పరిచయ కొరకు సిద్ధపడ్డాడు. మీ ఆశీర్వాదం వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 నేను దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనకు ప్రభు బిడ్డలందరికీ సదాకాలం తోడయుండి కాపాడును గాక. అందరికి వందనాలు. ఎవరైనా మీ స్పందన, మీ యొక్క ఫీడ్బ్యాక్, రెస్పాన్స్ లేకపోతే ఏదైనా ప్రశ్న ఉన్నా వాళ్ళు